You guys are doing so good. Please join us. పదరెక్కినటువంటి వాళ్ళు ఒక భగత్ సింగ్ కావచ్చు. భగత్ సింగ్ నిజానికి ఆనాటికి పుట్టలేదు. భగత్ సింగ్ ఈ దేశంలో వందే మాత్రం ఉద్యమం తర్వాత పుట్టినవాడు భగత్ సింగ్. భగత్ సింగ్ ఈ దేశంలో పుట్టిన తర్వాత ఈ దేశాన్ని సరిగ్గా అంచనా వేశాడు, సరిగ్గా ఆలోచించాడు. అప్పుడు సహాయ నిరాకరణ ఉద్యమం నడిచే సమయానికి భగత్ సింగ్ వయసు కేవలం 14 సంవత్సరాలు మాత్రమే. 14-16 సంవత్సరాల వయసులో ఉన్న భగత్ సింగ్ లాలా లజపత్ రాయ్ని చంపేస్తే చాలా మంది మీద దాడి చేస్తుంటే జలియన్ వాలాబాగులో దాదాపు 300 మందికి పైగా డయ్యర్ అనేవాడు ఆ ప్రజల్ని చంపేస్తే యువకుడుగా ఉన్నటువంటి భగత్ సింగ్ ఈ దేశం గురించి ఆలోచించాడు. ఒక స్పష్టమైన వైఖరి కావాలి దేశానికి. ఈ దేశాన్ని మార్చాలంటే ఈనాడు కావాల్సింది బ్రిటిష్ ప్రభుత్వంతో డైలాగ్ కాదు, బ్రిటిష్ ప్రభుత్వంతో చర్చలు కాదు, బ్రిటిష్ ప్రభుత్వంకి వినతి పత్రాలు ఇవ్వటం కాదు అని ఆలోచించి
హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ అనే సంఘాన్ని బట్టి ఈ దేశం మీద ఆయన ఆలోచన, ఆయన పోరాటం దేశాన్ని చైతన్యం చేసింది. मन में है विश्वास, पूरा है विश्वास, हम होंगे कामयाब एक दिन, हम होंगे कामयाब, हम होंगे कामयाब, हम होंगे कामयाब एक दिन। ओ मन में है विश्वास, पूरा है विश्वास, हम होंगे कामयाब एक दिन। నేను ఇదే అనాలనుకుంటున్నా. వీళ్ళకి ఇప్పటిదాకా క్వశ్చన్ చేయని వాళ్ళకి ఇప్పుడు మనుషులు నిలబడి మాట్లాడుతున్నారంటే మన మనుషులను క్వశ్చన్ చేస్తారు, కానీ గవర్నమెంట్ ఏమనైతే మనం కూడా నేపాల్ లెక్క We are completely condemning this. We are not with that idea of Nepal Gen Z revolution. We are completely with the constitution of this country. Even Swapna is a lover of Indian constitution. She's talking about democratic revolution. She's talking about constitutional revolution, where she's talking about a youth-led government, not a violent revolution like Nepal or Bangladesh. We reject model of Nepal, Bangladesh and other places. We love the revolution of Bhagat Singh. We love the revolution of Ambedkar. We do not love the revolution of Nepal or Bangladesh. ఓకే, లెట్ మీ కరెక్ట్ మై సెల్ఫ్. అంటే బై దట్ ఐ మీన్ మనుషులందరూ ఒకటయ్యి వి షుడ్ స్టాండ్ అగైన్స్ బీజేపీ. ఇన్ కేస్ సోనం వాంగ్చుక్కి ఏమైనా అయితే వి షుడ్ ఆల్ స్టాండ్ టుగెదర్ అండ్ వి షుడ్ ఆల్ స్టాండ్ అగైన్స్ బీజేపీ. అండ్ అప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయదు, అప్పుడు నరేంద్ర మోదీ రిజైన్ చేయాలని ప్రొటెస్ట్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. And writing a letter, and what she wrote, you have maybe read the letter somewhat in the news. She wrote everything, especially the need, and even she read before the पहली वाली नीट थी ना जो वो अच्छा लिखी थी. she told that दीदी मुझे आ जाएगा इस बार, इस नीट में तो आ जाएगा पक्का, and थोड़ा तो खर्चा होएगा, but I will get the seat this time. నేను ఈరోజు ఒక జర్నలిస్ట్గా రాలేదు, ఒక తల్లిగా నా కొడుకుని తీసుకొని ఇక్కడికి వచ్చాను. ఎందుకంటే నాది కూడా కాదు ఈ భవిష్యత్తు, ఇక్కడుండే నా పిల్లల లాంటి మీది, నా కొడుకుది, ఈ దేశ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. కాబట్టి మీ గురించి ప్రతి ఒక్కరూ నిలబడాలి. మీ గురించి నిలబడితే అది మాత్రమే దేశభక్తి, అది తప్ప ఇంకేది దేశభక్తి కాదు. ఈరోజు ఇక్కడికి ఇలాంటి సమావేశాలు గతంలో బిఫోర్ 2014 ఏదైనా జరిగితే ఎవరు చెప్పకపోయినా సరే వాళ్ళంతటా వాళ్ళే అన్ని రాజకీయ పార్టీలు కూడా వచ్చేవి. వాళ్ళ నైతిక బాధ్యత ఒక ప్రొటెస్ట్కు, ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు వాళ్ళంతటా వాళ్ళే వచ్చేవాళ్ళు. ఈరోజు పరిస్థితి ఎలా ఉంది అంటే ఆర్గనైజర్స్ మా వెనుక ఏ ప్రతిపక్ష పార్టీ లేదు అని చెప్పి భయపడి నిరూపించుకోవాల్సి వస్తుంది. వద్దు, ఎవరు రావద్దండి, లేకపోతే వాళ్ళు కూడా మేము వస్తే ఈ మూమెంట్కి ఎక్కడ ఇబ్బంది కలుగుతుందో అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తున్నారు. అండ్ వాళ్ళు ప్రత్యామ్నాయ మూమెంట్లు నిర్వహించట్లేదు. ఎవరైతే నిర్వాహకులుగా ఉంటున్నారో స్టూడెంట్స్ కావచ్చు, ఇతర ప్రజా సంఘాల వాళ్ళు కావచ్చు, మాకు ఏ పార్టీతో సంబంధం లేదు అని పదే పదే ప్రకటించుకోవాల్సిన పరిస్థితుల్లోకి ఆందోళనకారుల్ని, కాక్రోచెస్ ని నెట్టేశారు. అమరులారా వందనం పదాలకు, వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పదాలకు, కాకతీయుల నుండి నిజాం రాజుల దాకా, కాకతీయుల నుండి నిజాం రాజు
చెల్లెళ్ళకు కూడా నా నిండు నమస్కారాలు, శిరస్సు వంచి నేను నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్. అందరు కూడా ప్లీజ్, ఐఎమ్ స్టిల్ సీయింగ్ అ లిటిల్ బిట్ ఆఫ్ హ్యాపజర్డ్నెస్. వాలంటీర్స్, కెన్ యూ ప్లీజ్ అరేంజ్ దెమ్ ఇన్ నీట్ ఫైల్స్ ప్లీజ్.